రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారు, దీనికి ఆందోళనతో ఉన్నారు. చెప్పండి. బీజేపీ పరిపాలన అంటే కేంద్రంలో గత 10 సంవత్సరాల నుండి మీరు మోడీ గారి నాయకత్వం ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. ఎన్నో అసంభవమైన పనులు కూడా సంభవమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది అయోధ్య రామాలయమే చెప్తున్నారు, అది కన్స్ట్రక్షన్. కానీ ఇవాళ దినము మనం సేఫ్గా ప్రాణాలతో బతుకున్నామంటే కేవలము మోడీ గారు పెట్టిన భిక్షనే అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు సైంటిస్టులని ప్రోత్సహించి ఇక్కడ వ్యాక్సిన్ చేసి వాళ్ళందరం మనము హెల్తీగా హ్యాపీగా ఉన్నామంటే కేవలం వ్యాక్సిన్ ద్వారా. అదొకటి కాకుండా మన దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ, సెక్యూరిటీ. సో ఆ విధంగా కూడా ఆయన ప్రతి రంగాల మీద వారిని కూడా దృష్టి కేంద్రీకరించి ప్రతి మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ అన్ని రంగాల వారికి ఇప్పుడు కులాల సంఘాలకు అందరికీ కూడా ఇప్పుడు విశ్వకర్మ యోజన ముద్రలో ఉన్నాయి. అన్నీ కూడా మంచి పథకాలు తీస్తున్నారు. పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకే మూడోసారి కూడా ప్రధానమంత్రి దోసుకున్నారు. ఆ దొంగలకు ఏమంటారు, గజ దొంగలాగా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ళు పీడ్చి తిన్నది మనని ఇప్పుడు వీళ్ళు 1 ఇయర్లోనే చూపిస్తున్నారు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి 6 అబద్ధాలు చెప్పారు, 6 గ్యారంటీలు చెప్పారు, 26 అబద్ధాలు చెప్పారు. ఇవన్నీ మోసాలను కూడా చూసుకున్నట్టయితే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రమాణ స్వీకారం రోజు అన్ని నెరవేరుస్తానని చెప్పి అన్నాడు. ఇంత రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. చెప్పమ్మా, ఉట్టి ఫ్రీ బస్సులు ఇచ్చి మహిళలను జుట్లు పట్టుకొని కొట్లాడుకునే స్థాయికి తెచ్చుకుండ్రు. కానీ గృహలక్ష్మి ఇచ్చిర్రా, మహాలక్ష్మి ఇచ్చిర్రా, కొన్ని కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఎక్స్ట్రా ఇచ్చిర్రా. ఏ విధంగా వాళ్ళు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో మీరు చెప్పండి. ఎందుకంటే ఉట్టి మాటలు చెప్పి గద్దెకెక్కిండ్రు. వాళ్ళతో కాదు, ఏమన్నా అంటే అప్పులలో కూడుకున్నామంటారు. వాళ్ళకి ఎక్కినప్పుడు తెలియదా అప్పులు ఉన్నాయని. రాష్ట్రానికి ఇంత అప్పులు ఉన్నాయా, మళ్ళీ 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ అవసరం లేకుండే. వాళ్ళకు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఆడపిల్లలకు చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఏమైనా ఇవన్నీ హామీలు ఇవ్వకుండా మూసి సుందరీకరణ ఇప్పుడు అంత అవసరం లేకుండే. అవసరం లేని పనిని కేవలం ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకొని వాళ్ళకు కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి వాళ్ళ కమిషన్స్ కోసమే చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీకు తెలుసు. గత 2-3 నెలల నుండి ప్రతి ఒక్క దేవాలయం మీద ఏదో ఒక దాడులు జరుగుతున్నాయి. మరి ఏం చర్య తీసుకుంటున్నారు, ఏం స్పందన ఉన్నది అంటే కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ చేస్తున్నారు, ఇప్పుడు ఈయన కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎలక్షన్లు పెడితే మన కాంగ్రెస్ ఓడిపోవడానికి 100%. ఎందుకంటే పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళకి తెలుసు. ఆ డబ్బా కొట్టుకోవడానికి ఇప్పుడు విజయోత్సవాలు అని చెప్తుంది. ఏం చేసినా విజయోత్సవాలు చేసుకుంటారు. 1 ఇయర్ పూర్తయిందని ఏ మహిళను అనరండి. ఏం చేసిండ్రు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండ్రు? 2,500 ఇస్తాను ప్రతి ఒక్క మహాలక్ష్మి పథకం కింద మహిళలకు. ఏమి ఇచ్చిండ్రు? 250 దిక్కులేవు. ఇంకొకటి ఫ్రీ బస్సులు చేసి ఆర్టీసీ మీద దివాలా తీసింది ఆర్టీసీ. ఆల్రెడీ ఆటో వాళ్ళకు కూడా వాళ్ళకు కోసున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళు అబద్ధాలు హామీ ఏ విధంగా మనం గద్దెలు ఎక్కొచ్చు అని చెప్పి అట్లా చేసింది. కానీ నిజంగా వాళ్ళకు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. చిన్న చిన్న పనులు 10 లక్షలు 20 లక్షలు యాజ్ కార్పొరేటర్గా పనులు అవుతలేవు. వీళ్ళు 1,50,000 కోట్లు మూసి సుందరీకరణ ఎందుకు? ఫస్ట్ సిటీలో ఉన్న డెవలప్మెంట్ చూడండి. కూతవేట్లో ఉన్న రైల్వే స్టేషన్కి కూతవేట్లో ఉన్న మా డివిజన్ ఎన్ని సమస్యలు ఉన్నాయి, సీవరేజ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి. అవిటికేమో కోర్టు రిలీజ్ చేయరు. స్ట్రీట్ లైట్లో ప్రాబ్లం చాలా ఉన్నది. అవిటికి ఫండ్ ఇప్పుడు స్ట్రీట్ లైట్ వాళ్ళకు వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉంది కాబట్టి వాళ్ళు కూడా చేస్తలేరు. ఇవన్నీ పక్కకు పెట్టి మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఏమవసరం, ఎక్కడి నుండి తెస్తారు? ఆల్రెడీ అప్పుల పాలైన రాష్ట్రము ఇంకా అప్పులు తెచ్చి ఉంటే వాళ్ళు కమిషన్